నమః. ఓం గం గజాననాయ నమః. ఓం శ్రీ జ్యోతిర్వినాయకాయ నమః. ఓం శ్రీ అరుణాచల విఘ్నరాజాయ నమః. ఓం అపేత కుశాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణగిరియోగినే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ హయగ్రీవాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ సద్గోష్ఠికి హాజరైన అరుణాచలేశ్వరుడు భక్తులకి మీ అందరి పాద పద్మాలకి నమస్కారాలు. ఈ రోజుని ఏం చెప్పమంటారు? ఎవరైనా ఒకరు అడగండి. నేను వాణినండి. నమస్తే అండి అమ్మ, చెప్పండి. అంటే నిన్న సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఒక డౌట్ వచ్చిందండి. చెప్పండి అమ్మ. సాత్వికత అంటే ఏంటి? రాముణ్ణి సాత్వికుడు అంటాం కరెక్ట్ కాదు, ఇంకా ఏదో ఉంది అని చెప్పారండి. అంతకంటే అదే అంటే అంతకంటే గొప్పవాడు అని అన్నాడు. సరేనండి, మీ సంశయం చాలా మంచి ప్రశ్న. సాధకులందరికీ కూడా తెలవవలసిన ప్రశ్న అది. మొదటి ప్రశ్న, సాత్వికత అంటే ఏమిటి? భగవద్గీతలో ముఖ్యంగా
మూడు గుణాల గురించి చెప్పారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ మూడు గుణాల గురించి చెప్పారు. సత్వగుణాన్ని మనం సాధించి దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత సత్వగుణాన్ని కూడా దాటి వెళ్ళి ఈ మూడు గుణాలకి సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తేనే కానీ రాదు. సాత్వికత అంటే ఏంటంటే సత్వగుణం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎవరికైతే ముందుగా ఆ గుణం వారిలో నెలకొనవుతుందో ఆ గుణాన్ని వారి మనసులో ముందుగా నింపుకోవాలని సాత్వికత అంటారు. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ముఖ్యంగా మూడు చెబుతారు పెద్దలు. ఒకటి సాత్వికమైన దేవతల్లో ఒక దేవతా స్వరూపాన్ని నామాన్ని పట్టుకోవాలి. అదే మందు. అంటే సాత్విక రూపాలంటే మహాదేవుడు, పరమశివుడు, శివుడి యొక్క అనేక రూపాలు, అరుణాచలేశ్వరుడు అవ్వచ్చు, కాశీ విశ్వేశ్వరుడు అవ్వచ్చు, ఎవరైనా శ్రీశైలం మల్లికార్జునుడు అవ్వచ్చు, ఎవరైనా సరే శివుడు కానీ లేదా మహావిష్ణువు యొక్క రూపాలు కానీ, శ్రీరాముల వారు అవ్వచ్చు, శ్రీకృష్ణుల వారు అవ్వచ్చు, లేదా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, లేదా అమ్మవారి రూపాల్లో సాత్వికమైన రూపాలు చాలా ఉన్నాయి. ఆయా రూపాల్లో ఉన్న దేవతా స్వరూపాలని, దేవతల యొక్క నామాన్ని మంత్రంగా తీసుకుని దాన్ని కనీసం ఉదయం ఒక మాల, సాయంత్రం ఒక మాల, స్నానానంతరం శుచిగా ఉన్నప్పుడు, దేహశుద్ధి అయిపోయిన వెంటనే మనోశుద్ధి చేసుకోవడం కోసం ఆ మంత్రాలు చేసుకుంటే ముందుగా మనసు శుద్ధి అవుతుంది. ఆ మనసులో ఉన్న తమో గుణము, రజోగుణము ఇటువంటివి ఆ మంత్రాల ద్వారా తుడిచివేయబడతాయి. అది ఫస్ట్ మందు. తర్వాత మందుతో పాటు పథ్యం కూడా ఉంటుంది. ఆ పథ్యం ఏంటంటే సాత్వికమైన ఆహారాన్ని మనం తీసుకోవడం. సంసారాల్లో ఉన్న వాళ్ళకి అది కష్టమైనప్పటికీ సాత్వికతని సాధించడం కోసం, ఉదాహరణకి ఒక ఇల్లాలు ఉంటుంది, ఇంట్లో వాళ్ళు చేపల మాంసం తింటారనుకో,
వారి కోసం ఆ చేపల మాంసం వండి పెట్టినా గాని వీరు తత్వగుణాన్ని ఇచ్చే ఆకుకూరల్లో కాయగూరల్లో ఏదో వండుకుని తినాలి. కానీ ఏం చేస్తారంటే మనం ఒకరి కోసం వండుకోవడం ఎందుకులే అని చెప్పి ఏ ఆపేపత్తుగా ఉంటే వేసుకు తినేస్తారు. ఆపేపత్తుడే కొంచెం రజోగుణ సంబంధాన్ని ఇస్తుంది. ఒక స్థాయికి వెళ్ళిపోయే వరకు కూడా జాగ్రత్తగా ఉంటారు. అందుచేత సాత్వికతనిచ్చే ఉసిరిపత్తులు లేదా మిగతా టమాటా అయినా పర్వాలేదు, వాటిల్లోనే సాత్వికత పదార్థాలు కొన్ని ఉంటాయి, రాజసిక పదార్థాలు కొన్ని ఉంటాయి. ఈ రాజసిక పదార్థాలు ఆల్రెడీ భక్తులైన కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. తెలియని వారు తెలిసిన వారితో సహవాసం చేసి తెలుసుకోగలుగుతాం. ఎందుచేతనంటే ఆ పదార్థాలన్నీ ఒక లిస్టు మనం చెప్పలేము. ఇక్కడ సత్వగుణాన్ని అంటే ఇంద్రియ ప్రేరేపణ లోకంలోకి లేకుండా ఏ వస్తువు అయితే దేహాన్ని నిలబెట్టడం కోసం ఉపకారం చేస్తూ మనసులో రజోగుణాన్ని తమోగుణాన్ని పెంచకుండా ఉంటుందో అది తత్వ పదార్థంగా చెప్పుకోవచ్చు. అది రెండు పక్షం. మందు మంత్రం తత్వరూపాన్ని ఉపాసించటం. తత్వరూపాన్ని ఉపాసించడం కాకుండా మందు ఒకటి తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఫలించదు. ఇంకేదంటే ఉదాహరణకి పశువులు కూడా కేవలం తత్వగుణాన్ని ఇచ్చే వాటినే తింటాయి. అవి సాత్వికంగానే ఉంటాయి. కానీ కొన్ని సామాజిక వర్గాల వారు కూడా తత్వగుణమైన పదార్థాలనే వాళ్ళ ఆచారాల ప్రకారం తింటూ ఉంటారు. వారిలో రజోగుణం కూడా ఉంటుంది. సత్వగుణంలా కనిపించే రజోగుణాన్ని సూక్ష్మ రజోగుణం అంటారు. సాత్వికమైన ఆహారం తినటం వాళ్ళు వంశాచారంగా ఉంటే అలా తింటారు. కానీ లోపల రజోగుణం పోదాం తత్వగుణం రూపం వేసుకుని వస్తుంది. అంటే తన అహంకారాన్ని తరిగించుకునే అంశాలు వారు మాట్లాడటం పైకి అలా కనిపించడం. ఎంచేదంటే ఆహారం సాత్వికంగా ఉంది కాబట్టి ఏమంటారంటే గోముఖ వ్యాఘ్రంగా తయారవుతారు. ఎప్పుడు అంతరోపాసన లేనప్పుడు, గురువు ద్వారా తీసుకున్నప్పుడు. గురువు లేని వారి పరిస్థితి ఏంటంటే స్వయాన ఈశ్వరుడే గురువుగా చెప్పారు. రామనామం చేసుకోవచ్చు. మంచి మంత్రం అది. ఎవరు ఇవ్వవలసిన పని కూడా లేదు. ముందు మంత్రం అనే మందు పెట్టి సత్యం ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఏది రజోగుణ ప్రకోపం లేకుండా బాహ్యంలోకి బయట ప్రపంచంలోకి మన ఇంట్లో కూర్చుని ఉన్నా కానీ లాక్కెళ్ళిపోతూ ఉంటుంది ఒక్క పదార్థం. అలా వెళ్లకుండా ఉండేది ఇది పథ్యం. మూడోది ఏంటంటే మందు బాగానే ఉంది, పథ్యం కూడా బాగానే ఉంది. ఈ రెండుటి మెలుగు అయిన తర్వాత ఒక పేషెంట్ ఎలాగైతే కొన్ని పనులు చేస్తాడు, కొన్ని పనులు చేయలేడు. ఒక్కొక్క పేషెంట్కి ఆ రకమైన పని
చేయగలడం, ఇంకో రకమైన పని చేయలేడు. ఆ విధంగా ప్రాక్టీస్ అనేది పెట్టాలి. ఇదే నేను మంత్రము, సాత్విక మంత్రము, ఆహారము, సాత్విక ఆహారము. మూడవది అభ్యాసం. అభ్యాసమే యోగాన్ని ఇస్తుంది. ఏంటో అభ్యాసం అంటే మనకి సత్వగుణం గురించి చెబుతూ దాని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడం కోసం వేదంలో కూడా చెప్పబడిందని చెప్పి పెద్దలు గురుదేవులు లాంటి వారు చాలాసార్లు చెప్పారు. ఎవడు బ్రాహ్మణుడు అని ఒక ప్రశ్న వేసి ఆయన చెప్తారు. సమాజం ఎదరగలటం కోసం వారికి ఎలాగైతే 4 చక్రాలు ఉంటాయో అలాగే చాతుర్యాలు ఏదో రూపంలో ఉంటానే ఉంటాయి. అంచేత సామాజిక సమీకరణాల ప్రకారం సమాజం భావించవచ్చు. అవి సమాజ అవసరాలైన పెళ్ళిళ్ళకి, ఉపనయనాలకి, పూజలకి వాటికి ఉపయోగం చేసుకోవచ్చు. కానీ నిజమైన బ్రాహ్మణుడు ఎవరు అని వేదం ఏం చెప్తుందంటే, ఎవరైతే విమర్శని అమృతతుల్యంగా తీసుకుంటారో, పొగట్టుని విషతుల్యంగా భావిస్తారో, అంటే ఆ స్థితి ఎవరికైతే వస్తుందో వారిని బ్రాహ్మణులు అని చెప్తారు. సహజంగా సాత్విక ఆహారం తినేవారందరూ కూడా వారు సామాజికంగా ఏ కులంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి బ్రాహ్మణత్వం సిద్ధించినట్టుంది అనిపిస్తుంది. కానీ లోపల అహంకారం అనే తోడేలు ఉండనే ఉంటుంది. అందుచేతే ముందు మంత్రాధిష్టాన దేవత అట్లా సహాయం చేయాలి, వారి గుణాలు మనకి ఇవ్వాలి. ఆ తర్వాత ఇచ్చిన గుణాలు నిలబెట్టుకోవడం కోసం మన ఆహారం శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి అంటే పాత్ర స్వచ్ఛంగా ఉండాలి. ఆహార శుద్ధితో మన మనసుని స్వచ్ఛమైన పాత్రగా చేసుకుంటే మంత్రాధిష్టాన దేవత వారి యొక్క గుణగణాలను మనకి ప్రసాదిస్తూ ఉంటే వాటిని స్వీకరించడానికి ఎన్నో జన్మల నుంచి మనం అలవాటు చేసుకున్నటువంటి తమో గుణ లక్షణాలు, రజోగుణ లక్షణాలు అవి అడ్డం పడతా ఉంటాయి. అడ్డం పడ్డప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా ఎవరినైతే మీరు ఉపవాసిస్తున్నారో ఆ దేవత ఇస్తుంది. ఉదాహరణకి ఒక ప్రాక్టీస్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా తిడతారు అనుకోండి, కారణం ఉండి తిట్టొచ్చు, కారణం లేకుండా కూడా తిట్టొచ్చు. కారణం ఉండి తిడితే కనుక మీరు నిజంగా తప్పు చేస్తే ఆ తప్పుని క్షమించమని చెప్పి అడగాలి. ఈ తప్పు మళ్ళీ చేయకూడదు నేను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని తగ్గట్టుగా వెళ్ళాలి. ఒక్కొక్కసారి మీ తప్పు ఏముండదు, అయినా గారు మిమ్మల్ని తిడతారనుకోండి, అప్పుడు మీకు లోపల మనం ఏ తప్పు చేయనప్పుడు వీళ్ళు ఎందుకు తిట్టాలి అని చెప్పి అనిపిస్తుంది. అందుచేత తప్పు చేయనప్పటికీ తిట్టారు కాబట్టి మీరు వాళ్ళని తిరిగి తిట్టడం అనేది అది న్యాయమే అనిపిస్తుంది. కానీ సత్వగుణంలో ఎదుటి వారిని తిట్టడం కానీ లేదా ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద కంప్లైంట్ చేయడం కానీ నో మోర్ కంప్లైంట్ అట్టాలి. సత్వగుణంలో కంప్లైంట్ చేసేది రాలిపోతుంది. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో మన లోపల ఉండి వారు రజోగుణం అంటేనే కంప్లైంట్. అందుచేత రజోగుణాన్ని మనం మన మనసులో పీట వేయకుండా ఉండాలంటే సత్వగుణాన్ని ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, తప్పు లేకపోయినా కానీ తిట్టిన నష్టమైనందుకు ఆ లోకం అంతా అదే నిజం అనుకుంటది కదా అని చెప్పి మనసు చెబుతా ఉంటారు.
బుద్ధి ఏం చెబుతుంది? మనం సత్సంగంలో ఉన్నాం, తత్వగుణాన్ని ప్రకటించేస్తాం కాబట్టి పరమేశ్వరుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. రజోగుణంతో ఎవరైనా తిరిగితే మనలో ఉన్న రజోగుణాన్ని బయటకు లాగటం మానేసి మనలో ఉన్న సత్వగుణంతో దానికి జవాబు చెప్పాలి. అంటే ఎవరైతే దూషిస్తున్నారో వారి పట్ల నిండైన గౌరవం ఉండాలి. వారిలో కూడా పరమేశ్వరుడే ఉండి వారి మనసుని చాలా తిప్పుతున్నాడు, మనల్ని విమర్శించేలా చేస్తున్నాడు, కారణం లేకపోయినా మనల్ని దూషించేలా చేస్తున్నాడు. ఈ దోషణ పర్వం అంతా కూడా ఈశ్వరుడు మనకు పెడుతున్న పరీక్ష. అంతే పనుకుంటే ఆ పరీక్షని ఎలా నెగ్గాలో అప్పుడు తెలుస్తుంది. కానీ అంతవరకు మనం తిన్న ఆహారాన్ని బట్టి కానీ పూర్వజన్మల నుంచి మోసుకొస్తున్న రజోగుణ వికారాలు కానీ అవి కాముగా ఉండవు. అవి ఒక బుద్ధిని కూడా వేసుకొచ్చి చాలా కాముగా ఉండకూడదు, ఏదో సమాధానం చెప్పు, పోనీ మనసులో అన్నా దూషించుకో, కుదరకపోతే కుదిరితే పైగా దూషించు, నీ తప్పే లేనప్పుడు ఎందుకు ఊరుకోవాలి అని చెబుతూ ఉంటది. అంతేకాదు రజోగుణ ప్రకోపం ఎలా ఉంటుందంటే మీ లోపల నాడుల్లో ఒక ప్రకోపం వచ్చేస్తుంది. ప్రకోపం వచ్చేసి మిమ్మల్ని కుదురుగా ఉండవు. వాళ్ళ తిట్టే ధ్వని మీకు తెలిసిన భాషలోనే ఉంటే ఖచ్చితంగా వాటి అర్థాలను విరమించి చెప్పి ప్రతి తిట్టుకి కూడా ఒక నాడు ఉధృతంగా పనిచేస్తాం. అదే దాన్ని ఏమంటారంటే కంట్రోల్ తప్పటం అంటూ ఉంటాం. నార్మల్గా ఉండే మీ బాడీ మనసు ప్రకోపించడం వల్ల బాడీలోకి ఆ ప్రకోపం వచ్చేసి, ఏ ప్రకోపం? రజోగుణ ప్రకోపం వచ్చేసి మీ లోపల ఉద్రిక్త పెరుగుతుంది, ఒక బీపీ పెరుగుతుంది. బీపీ దాని అంతరాలు పెరుగుతాం. మనసులో ఉన్న రజోగుణం మీకు ఈనాడు ఉత్తేజితం చేసి ఉండలేని తనం వచ్చేలాగా చేస్తుంది. అంటే రజోగుణం ఉండనివ్వదు. దానికి విరుగుడిగానే ఒక మంత్రాన్ని చేసుకోవడం, అప్పుడు అధిష్టాన దేవత చేతిలోకి మన జుట్టుని ఇవ్వటం లాంటిది. అధిష్టాన దేవత మిమ్మల్ని అనుగ్రహించి ఆ నాడుల్ని లోపల ఏదైతే ఉద్రేకం వస్తుందో, ఇంతకు ముందు ఉన్న అలవాటు కొద్ది ఏదైతే ప్రకోపిస్తుందో దాన్ని అధిష్టాన దేవత చల్లారుస్తుంది. అప్పుడు ఈ బుద్ధి సత్వగుణంలో ఉన్నటువంటి ఆ బుద్ధి యొక్క భాగం ఏదైతే చెబుతుందో దాన్ని ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే రజోగుణంలో కూడా ఒక బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి పగ తీర్చుకోవాలని, లేదా తిరిగి దాడి చేయాలని, ఒక మాట మాత్రమైనా అనాలని, ఎందుకు పడాలి అని చెబుతా ఉంటుంది. రజోగుణానికి సంబంధించిన ఆ బుద్ధి చెప్పిన మాట వింటే అది కూడా తార్కికంగా కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది అంతకుముందు ఉన్న ఒక అలవాటు వల్ల. కానీ సత్వగుణానికి సంబంధించిన ఈ బుద్ధి ఎలా ఉంటుందంటే ఈశ్వరుడే అంతా చేస్తున్నాడు. నీకు ఈశ్వరానుగ్రహం కావాలి అంటే ఆ పరమేశ్వరుల్లో నువ్వు ఈ రోజు కాకపోతే ముందు రోజుకైనా ఐక్యం అయ్యేలాగా ఆత్మానుభూతిని పొంది మళ్ళీ భూమి మీద రాకుండా ఉండాలంటే నువ్వు పలానా పని చెయ్యి అని చెప్పి హనుమంతుల వారిలాగా చక్కగా మంచి సజెషన్ ఇస్తుంది అనమాట. సద్బుద్ధి అంటారు దాన్ని. సత్వగుణం దానికి సంబంధించిన ఆ బుద్ధిని సద్బుద్ధి అంటారు. ఆ సద్బుద్ధి చెప్పినట్టుగా మీరు చేయలేరు. ఎప్పుడు చేస్తారో మంత్రోపాసన బాగా చేసి అలాగే సత్వగుణానికి పెంపొందించే వస్తువులు తిని అలాగే సజ్జన సహవాసం, సద్గోష్ఠి, సత్సంగం వీటి యొక్క బలం వల్ల తొందరగా మీకు అవి అద్భుతాయ లక్షణం. సద్గోష్ఠి మిస్ అయినా లేదా సత్సంగం మిస్ అయినా
సబ్జెక్ట్ అనేది కొంతకాలానికి అయిపోతే కొంతకాలానికైనా మనం మిస్ అయితే ఏమవుతుందంటే మనకి ఆ బలం తగ్గుద్ది. ఏ బలం? సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలన్నా మనం చేయలేని పరిస్థితిలోకి వచ్చేస్తాం. సూక్ష్మ రజోగుణాన్ని మన సత్వగుణం అనుకునే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణ రాజకీయ నాయకులు ఉంటారు అనుకోండి, వాళ్ళు సూక్ష్మ రజోగుణాన్ని ఎంతో కాలం ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఏదో ఒక పదవి కోసమో దేనికోసం. పైకి తీయగా మాట్లాడతారు అనుకోండి, శత్రువులు కూడా మీరు చాలా బాగుండాలండి అని కోరుకుంటారు పైకి నోటితోటి. లోపల వీడు ఎప్పుడు పాడైపోతాడో, ఈ పదవిలోకి నేను ఎప్పుడు వస్తాను అని చెప్పి మనసు అంటూ ఉంటుంది. నోరు మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, మీరు నెగ్గారు కాబట్టి, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి మీ పరిపాలన బాగుండాలని కోరుకుంటున్నాను అంటారు. లోపల మనసు ఏం జరుగుతుంది? వీడు ఎప్పుడు తప్పు చేస్తాడా, ఆ తప్పు నేను అవకాశంగా చేసినా మనం ఎప్పుడు అధికారంలోకి వస్తామో చాలా పాజిటివ్గా మాట్లాడతాం. అంటే మేఘవన్నే పులులు అంటారు చూసారా, ఆ టైప్. అదే ఆ సూక్ష్మ రజోగుణాన్ని మనం ప్రాక్టీస్ చేయకూడదు, ఎవరో చేశారని మనం చేయకూడదు. మనం 100 కోళ్ళు కాకపోయినా 99.9% దేని ప్రాక్టీస్ చేయాలి? తత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. తత్వగుణంలా కనిపించే సూక్ష్మ రజోగుణాన్ని మనం ప్రాక్టీస్ చేయకూడదు. అంటే మనసులో మనసులో చెడు ఉంది, పైకి నోటితోటి మంచిగా మాట్లాడటం అనేది సూక్ష్మ రజోగుణం. అదే మనం ప్రాక్టీస్ చేయకూడదు, ఎవరో చేశారో మనం చేయకూడదు. మనసులో బాగుండాలని కోరుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అందులో భాగంగానే మనం చెప్పాలి. అలా కాకుండా వీళ్ళ ఓడిపోతే బాగుండు, వీళ్ళు పాడైపోతే బాగుండు మన లోపల అనుకుంటూ, లేకపోతే మనకంటే వీళ్ళు బాగున్నారండి అని చెప్పి లోపల అనుకుంటూ అబద్ధం ఉండకూడదు. అక్కడ అబద్ధం ఒక బ్రేక్. మనసులో ఏదైతే అనుకుంటున్నామో నోటితో కూడా అదే చెప్తాం. ఒకవేళ మనం మనసులో చెడు అనుకుంటున్నాం అనుకోండి, ఆ చెడుని పోగొట్టమని చెప్పి పరమేశ్వరుడు ప్రార్థించాలి. మీరు చేసుకున్న మంత్రం ద్వారా బాగా చేస్తారు. మనసులో కడుగున్న తల్లి పరమేశ్వర తండ్రి, ఆ మనసును బాగా కడుగు, వాళ్ళు నా లోపం నాలో ఉంది అని. ఏ లోపం అయితే మీ లోపల ఉందో ఆ లోపం మీకు స్పష్టంగా తెలుస్తుంది మంత్రం బాగా చేయకపోతే కనుక మీ లోపల ఉన్న లోపం మీకు తెలియకుండా మీ వెనకాల దాగుంటుంది. ఈ మంత్రం చేసినప్పుడు మంత్రాధిష్టాన దేవత ఏం చేస్తారంటే పరమేశ్వర శక్తి కాబట్టి ఆ వెనకాల కాకుండా సూక్ష్మ రజోగుణాన్ని ఎదురుగా తీసి మీ కంటికి చూపిస్తుంది. అంటే మనసులో తెలుస్తుంది మనలో ఈ లోపం ఉంది కదా, మనం నిండుగా నిజం చెప్పలేదు కదా, మన మనసులో లోపంతో వీళ్ళని ఆశీర్వదించాం కదా, లేకపోతే వీళ్ళకి సమాధానం చెప్పాం కదా. మనసు, మాట, చేత ఈ 3 ఏకరీతిలో ఉంటేనే దాన్ని మాత్రమే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు అవసరం, అలాగే సత్వగుణం పూర్తిగా వచ్చిన తర్వాత కూడా త్రికరణ శుద్ధి కలుగుతుంది. అంటే మనసు ఒక కరణము, అంటే ఒక పనిముట్టు, మాట ఒక పనిముట్టు, అలాగే చేత ఒక పనిముట్టు. మనం ఏదైతే మనసులో అనుకుంటున్నామో అది మాత్రమే మాట ద్వారా రావాలి. ఒకవేళ అది ఇతరులు బాధిస్తుంది అనుకుంటే మౌనంగా ఉంటుంది, ఏ మాట చెప్పాలి. లేదంటే మౌనంగా ఉన్నా కానీ వాళ్ళకి అర్థం కాదు, నెగిటివ్ గా అనుకుంటారు, దాన్ని ఇంకో విధంగా వ్యక్తపరుస్తాం. అంతేగాని ఇతరుల్లో బాధ పెట్టకూడదు. ఇతరుల్లోనే మనసులోనూ ఒక తలంపు ద్వారానో బాధ పెట్టకూడదు. మనం తలంపు అనుకుంటే వాళ్ళకి బాధ ఎలా కలుగుతుంది అంటే కలుగుతుంది కూడా. మన తలంపు కూడా ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది మనకున్న శక్తిని బట్టి. చేత ఇతరుల పట్ల మంచిగా ఉండాలి, వాళ్ళ బాబు కోరుకోవాలి మనసులో. అలాగే మాటలో కూడా వారి బాబు కోరుకోవాలి, అలాగే చేతలో కూడా వారికి బాగుగా చేయాలి, మంచిగా చేయాలి. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధి సాధించడం అంటే సత్వగుణాన్ని, అంటే సాత్వికత అని అడిగారు కదా వాణి గారు,
అందుచేత సాత్వికత ఖచ్చితంగా అవసరం. మీరు భక్తి మార్గంలో ఉన్నా, ధర్మ మార్గంలో ఉన్నా, జ్ఞాన మార్గంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా కానీ సాత్వికతని మీరు ప్రాక్టీస్ చేయకపోతే కనుక మీ మార్గంలో మీరు ముందుకు వెళ్ళలేరు. ఒకటి ఉదాహరణకి జ్ఞాన మార్గం, నేను ఎవరు అది చేసుకుంటారన్న ఆ మార్గంలోనే సాత్వికత అనేది మీకు ప్రాక్టీస్ లోకి వచ్చేస్తుంది. ఈశ్వరుడు మీరు ఒక మంత్రం చేసుకున్నా, అంటే భక్తి మార్గమైన జ్ఞాన మార్గమైన ఈశ్వరుడు కొన్ని కొన్ని ఫెనామినాని క్రియేట్ చేస్తారు, కొన్ని కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తారు. ఆ పరిస్థితుల్లో మీ యొక్క డెడికేషన్ బట్టి, మీ యొక్క అభ్యాసాన్ని బట్టి, మీ యొక్క చిత్తశుద్ధిని బట్టి, మీ యొక్క అంకిత భావాన్ని బట్టి మీకు అవి ఇచ్చేస్తారు. ఏ మార్గంలో ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. ఇప్పుడు మనకి గురువు అనుగ్రహం ఉన్నది. మనకు తెలియకుండానే సత్సంగంలో ఉన్న వాళ్ళకి ఎన్నో మంచి గుణాలు వచ్చేస్తా ఉంటాయి. సత్సంగానికి వచ్చి 10 ఏళ్ళు అయింది అనుకోండి, 10 ఏళ్లకు ముందు మనం ఎలా ఉన్నాం, 10 ఏళ్లకు ముందు మనతో సమానమైన లక్షణాలు ఉన్న ఒక ఇళ్ళని కానీ లేకపోతే ఒక సాటి మనిషిని కానీ చూస్తే 10 ఏళ్లకు ముందు వాళ్ళు ఏ రజోగుణంతో ఉన్నారో ఇప్పుడు మహా అయితే దోష రజోగుణంతో వాళ్ళు బతుకుతూ ఉంటారు. మీరు అలా కాదు. ఈ 10 ఏళ్ల బట్టి కూడా సత్సంగం ద్వారా మీరు తత్వగుణంలోకి నిజంగానే ప్రయాణం చేసి వచ్చేస్తూ ఉంటారు. ఆ ట్రైన్ ఎక్కినప్పుడు ఆ ట్రైన్ తీసుకెళ్ళిపోతా ఉండదు, ఎన్నో ఊళ్ళు దాటేస్తాయి. అలాగే మనకు తెలియకుండానే ఎన్నో సద్గుణాలని పోగు చేసుకుంటూ ఉంటాం, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఇదంతా సత్సంగం యొక్క అనుగ్రహం. ఆ విధంగా సత్సంగం అలాగ అనుగ్రహిస్తూ ఉంటుంది. మనం మాత్రం ప్రత్యేకించి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు మర్చిపోకుండా మనం ఇతరుల శ్రేయస్సునే కోరుకోవాలి. అంటే మంచిగా మాట్లాడాలి. మనల్ని దూషించిన వారిని నిజమైన మిత్రులుగా మనం ఈశ్వరుడు పంపించిన మిత్రులుగా భావించగలగాలి. ఇది చాలా 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 కష్టం. ఎందుచేతనంటే వారు ఎవరిని దూషిస్తున్నారో మన అహంకారాన్ని దూషిస్తున్నారు. భగవాన్ రమణ వారు ఏం చెప్పారు, నీ అహంకారమే నీకు నిజమైన శత్రువు అని ఎలా గుర్తించావా లేదా, నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావా? అహంకారానికే ముద్దు పేరు మనసు, మనసు అనుకుంటా ఉంటాం. ఈ మనసు చేసే మాయ అది బయటపడినప్పుడు ఇదే అహంకారం కదా తెలుసుకోవాలి. మన అహంకారమే మనకు శత్రువు అనేది ముందు గుర్తించేవా లేదా? గుర్తిస్తే కనుక వారు ఎవరిని తిడుతున్నారో మన అహంకారాన్ని తిడుతున్నారు. అది మంచిదే కదా. మన అహంకారం మనకు ప్రధాన శత్రువుగా మారినప్పుడు, మనం భావించినప్పుడు మన ప్రధాన శత్రువునే బయట ఉన్న ఒక శత్రువు నిందిస్తున్నారు. అహంకారాన్ని పండుగ ఉండదు, బండ నేర్చుకు బాధతో ఉంటుంది. ఒక్కొక్కరు ఆరోగ్యం సాధన ఉంది. ఆ బట్టలకే కనుక ప్రాణం ఉంటే నన్ను బాధతో మొర్రు అంటుంది. కానీ పట్టిన మెదడు ఎలా పోతుంది, బండనే బాధ చేత బాధించుకోవటానికే మనం ఇష్టపూర్వకంగా శరణాగతితో ఎప్పుడూ కూడా మన భక్తి ప్రపత్తుల్ని పెంపొందించుకుంటూ ఉంటాం. బాధించుకున్నప్పుడు బాధ వస్తుంది. రావటం ఎందువల్ల, మీలో మీ అహంకారాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆ రజోగుణం కానీ సూక్ష్మ రజోగుణం కానీ అవి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మీకు బాధ వస్తుంది. అప్పటి వరకు అది మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండి మిమ్మల్ని తోట చేస్తున్నాయి. ఇప్పుడు పరమేశ్వరుడు లోకంలో ఎవరినో ఉపయోగించి వాటికి బాధ పెడుతున్నాడు. మనలో ఉన్న రజోగుణాలకే బాధ పెడుతున్నాడు, బాధుతున్నప్పుడు మనలో ఉన్న రజోగుణమే కదా ఏడిచేది. ఆ రజోగుణమే మనం అనుకుని ఇంతవరకు కలిసిపోయాం కాబట్టి మనకి శత్రువులు కింద కనిపిస్తుంది. అలా కాకుండా శత్రువులు మనకి మిత్రులు ఎప్పుడైపోయారు, వారు మన రజోగుణాన్ని, మనలో ఉన్న చెడు గుణాన్ని నిజంగా ఉంటాయి. ఉండకపోతే గొడవలేదు, మనం చేసుకున్న పాపాలు ఏమంటే వారు తీసుకుంటారు. అది కూడా ఒక రకంగా మంచిదే. మన అప్రయత్నంగానే మన పాపాలు, మన బరువు ఒకరు తగ్గిస్తారు అనుకోండి, మంచిదే కదా. వాళ్ళకి మన రుణపడం ఉన్నట్టే కదా. వాళ్ళకి కృతజ్ఞతగా ఏదో ఒక పండో పొలమో కూడా ఇవ్వచ్చు. ఎవరైనా అకారణంగా దొరికిస్తే కారణం లేకుండా
మనల్ని బాధ్యతలు చేసి దూషిస్తే కనుక అంత దోషంతా అయిన తర్వాత వాళ్ళకి ఏ పనులు మన ఆధారం పెట్టారని మీరు నాకు మంచి పని చేశారు, మీ దయ వల్ల నాకు కొంచెం కనువిప్పు కలిగింది అనే ధనం పెట్టారు అనుకోండి. వాళ్ళ మీ పాపం వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. భౌతికంగా అలాగా వ్యవహార పరంగా కుదరినప్పుడు వాళ్ళు మనతో అయినా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు వారికి ఉపకారం చేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇది లోక ప్రమాణానికి పక్కా వ్యతిరేకంగా ఉంటుంది. మరి లోక ప్రమాణం ఏంటి? లోకంలోకి తీసుకెళ్లేది అంటే తిట్టిన వాళ్ళు తిట్టాలి, కొట్టిన వాళ్ళు కొట్టాలి. ఇది రజోగుణం. లోక ప్రమాణంగా మనం ఏనాడు తీసుకోకూడదు. పరమేశ్వరుడు చూస్తున్నాడు ఇదంతా. పరమేశ్వరుడు మన హృదయంలోనే ఉన్నాడు. లోక ప్రమాణం కొద్ది బయటికి ప్రయాణం కాదు, అంటే లోపలికి ప్రయాణం. మనం లోపలికి ప్రయాణం చేయాలి అంటే ఖచ్చితంగా లోక ప్రమాణానికి వ్యతిరేకంగానే ఉండాలి. లోకం అంతా మిమ్మల్ని నిజంగానే వాళ్ళు మిమ్మల్ని ఏదైతే దూషిస్తున్నారో ఆ దోషని కరెక్టే అనుకుంటారు, తప్పే ఉంటుంది. లోకం అంతా అనుకున్నాడు కానీ లోకం అంతా ఒక తలంపు, ఒక బొమ్మ. అది నిజం కాదు, ఒక కళ్ళ అంటది. ఆ కళ్ళలో ఉన్న ఒక కోటి మంది నిన్ను చెడ్డగా నువ్వు ఇలా చెడ్డవాడు అనుకుంటున్నారు. ఏంటి నీకు అంత ధైర్యం మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మంత్రం బాగా చేసుకుని అలాగే ఈ ఆహార విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటూ మనం సాధన చేసుకుంటూ ఉంటే ఏదైతే ఈ ప్రాక్టీస్ ఉందో ఆ ప్రాక్టీస్ మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. లేదంటే భగవాన్ నేను ఎవరు చూసుకోమంటారు. నేను ఎవరు చూసుకోమంటే ఎవరికి నేను అనేది అన్నారు. ఎందుకు అందట్లేదు? మిమ్మల్ని మీరే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎంత విచిత్రం. నిజానికి విచిత్రాతి విచిత్రం కడు దౌర్భాగ్యం కూడా. వాళ్ళ మనం ఎవరో మనకే తెలియట్లేదు. ఎంత కారణం ఇవన్నీ అడ్డం. ఏదైతే రజోగుణం ఉందో కోస్మ రజోగుణం ఇవన్నీ కూడా అడ్డాలు ఉండడం వల్ల మనం ఎవరో మనకు తెలియట్లేదు. ఎప్పుడు తెలుస్తుంది? ఈ అడ్డాల్లోంచి బయటికి పోవాలి. ఎలాగైతే బాధితారో బండనేస్తే ఇప్పుడు కాఫీ మార్గలు లాంటివి ఉంటాయి అనుకోండి, ఈ మార్గలు అవి వెంటనే పోవు. మామూలు దుమ్ము మట్టి ఇటువంటి పడితే వెంటనే పోతాయి. అవి ఈ కాఫీ మార్గం లాంటివి అలా అంటుకుని ఉంటాయి. వాటికి ప్రత్యేకించి చేస్తారు కదా అని. అలాగా ఈ సూక్ష్మ రజోగుణం కానీ అంటే సూక్ష్మ రజోగుణం అంటే తెలివైన రజోగుణం. అది మనల్ని ఆత్మహత్యకు గురి చేస్తుంది. అంటే మనల్నే మనం మోసం చేసుకుంటా ఉంటాం. దానికి సూక్ష్మ రజోగుణం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే మనం భక్తులు అనుకోవటం, మనం తెలివైన వాళ్ళు, మనం అబద్ధాన్ని కూడా నిజం చేసి మాట్లాడుకోవడం, మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి న్యాయం చేసేమనుకోవడం, నిజానికి అన్యాయం. ఇలాగా కొన్ని ఎన్నో మనకి మన వ్యాపారం జీవితంలో మనకి ఎదురవుతూ ఉంటాయి. ఈ ఎదురన్నీ కూడా ఈశ్వరుడు మనం బాగుపడటం కోసం సాత్వికతనే ప్రాక్టీస్ చేసుకోవాలని, సాత్వికతలోకి వెళ్ళటం కోసం ఈశ్వరుడు పెట్టిన ఇవన్నీ కూడా పరీక్షలో ప్రయోగాలు చెప్పి మనం భావించిన రోజుని చాలా జాగ్రత్తగా ఉంటాం. వాటిలో ఆ నిజానికి అవి కష్టాలుగా కనిపిస్తాయి. లేదంటే ఈ దేహమే నేను అనుకుంటాం, ఈ దీనిగా నేను అనుకుంటాం కాబట్టి, ఈ సంసారమే నేను అనుకుంటాం, నాది అనుకుంటాం కాబట్టి ఈ నేను నాది నుంచి మనం బయటికి ఎప్పుడు ఆలోచించాం. ఈ నేను కానీ నాది అనేదాన్ని కానీ దాని మీద ఎవరైనా పడితే మనం ఊరుకోం కాబట్టి, సంసారాలు మనం ఎక్కువగా ఉన్నాం కాబట్టి, నేను అనేదాన్ని అటాక్ చేసిన, నాది అనేదాన్ని ఎవరైనా అటాక్ చేసిన, దూరం చేసిన మనం ఊరుకోం. ఇది మన సాధు లక్షణం, అది రజోగుణం. కానీ మనం బయట చూపు మానేసి లోపల చూపు రావాలంటే ఆ నేను అనేదాన్ని పట్టుకోవాలన్నా, లేదా నవరారా నిండుగా నారాయణ స్మరణ కానీ శివస్మరణ గారిని చేస్తే ఏదైతే ఆ దేవత ఉన్నారో నారాయణమూర్తి కానీ మహాదేవుడు కానీ వారు మన హృదయంలో స్పందిస్తారు. అది నేను ఎవరా అనే విచారణ జ్ఞాన మార్గం అయినా, లేదా మంత్ర మార్గం అయినా, ఈ భక్తి మార్గం అయినా మీరు ఒక్కసారి భరించినంత మాత్రాన కానీ, నవరారా నిండుగా చూపించినంత మాత్రాన కానీ
ఈ సూక్ష్మ రజోగుణము లేదా రజోగుణము ఇవి అడ్డం లేని పక్షంలో వారు ఎలా స్పందిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఒక ఆతృత వస్తే అది ఎమోషన్ కాదు. నాన్నగారు ఎప్పుడో చెప్పారు, ఎమోషన్ ఇస్ నాట్ డివోషన్. ఎమోషన్ కాదు, అది డివోషనే. ఆ డివోషన్ ఎలా ఉంటుందంటే, మీరు అరుణాచలేశ్వరుణ్ణి స్మరించుకున్నారు అనుకోండి, అయితే నారాయణమూర్తిని స్మరించుకున్నారు అనుకోండి, అమ్మవారిని స్మరించుకున్నారు అనుకోండి, ఒక్కసారి స్మరించడం మాత్రాన హృదయం ఉప్పొంగి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తాయి. ఒక భక్తి పారవస్యత వస్తుంది. అంటే పరా యొక్క వశంలోకి వెళ్ళిపోతారు. ఏది పరా? ఏదైతే ఇప్పుడు నీకు కనిపిస్తుందో అది పరా. ఏది సత్యమో అదే ఆ దేవత రూపం వేసుకుని వచ్చింది. ఆ దేవతను స్మరించినంత మాత్రాన మీరు ఏది సత్యమో దాంట్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే నీకు వడలు పులకిస్తుంది, ఎన్నో రోమాంటికం అవుతుంది. ఒక్కసారి స్మరణ కూడా చేయలేనంత స్థితి వెళ్ళిపోతా ఉంటారు. కానీ అది రావాలి అంటే ముందు మనకి పవిత్రత అనేది అవసరం. ఈ పవిత్రత రావటం కోసమే సాత్వికతను ఆశ్రయించాలి. మనకి సాత్వికత వచ్చే కొద్దీ పవిత్రత పెరుగుతూ ఉంటుంది. పొరపాటున కూడా ఎవరో పాడవ్వాలని కోరుకోకూడదు, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అందులో లోపం గురించి మనకు అనవసరం. ఒకవేళ లోపంలో ఏదైనా పరీక్ష ఇస్తే కనుక ఈశ్వరుడు మనం పెడుతున్న పరీక్షలో ఈశ్వరుడే మనల్ని నెగ్గిస్తాడు. మనం ఈశ్వరుడే కాపాడుతున్నాడు ఎప్పుడూ కూడా, ఈ మనుషులు కాదు. ఈ మనుషుల రూపంలో కాపాడిన ఈశ్వరుడే కాపాడుతున్నాడు. మనం ఎప్పుడూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడే ఏదో రూపంలో ధర్మం మనల్ని కాపాడుకుంటుంది. ఈ దైవము ఆ ధర్మంలోకి దారి చేస్తుంది. ధర్మం వేరు, ఈ ధర్మాచరణ ద్వారా వచ్చే మోక్షం అది వేరు కాదు. ఈ మార్గమే మనకి పాత్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోల్. అక్కడ ఆ ధర్మాచరణలో మనకి ఎంతో సంతృప్తి కలుగుతూ ఉంటుంది, తృప్తిగా ఉంటాం. మనం నష్టపోయినా కానీ, నష్టపోవడం అంటే మానసికంగా చిన్నారనుకోండి, తాత్కాలికంగా రజోగుణం బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు అన్నం ఎక్కకపోవచ్చు, తిండి తినకపోవచ్చు, బాధపడుతూ ఉంటుంది. అదేంటంటే ఆ పాత అలవాటుకు వస్తే మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ 1-2 సార్లు మనం నెగ్గిన తర్వాత మనం ధర్మంగానే ఉన్నాం కదా, ఈశ్వరుడు వైపే మనం ఉన్నాం కదా, ఈశ్వరుడు ఏది చెప్పాడో అదే మనం చేశాం కదా అని చెప్పి ఒక నిలకడ వచ్చిన తర్వాత అప్పుడు ఒక ధీరత్వం వస్తుంది. అంటే ధీరత్వం అంటే యుద్ధం చేసే వాళ్ళకి ఉపయోగిస్తూ ఉంటారు. అలా వీరులు వేరు, ధీరులు వేరు. మధ్యలో బుద్ధిలో ఎప్పుడైతే శుద్ధి వచ్చి బ్రాహ్మీ తత్వంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరికైతే సాత్వికత ఉంటుందో వాళ్ళు ధీరత్వం కలిగి ఉంటారు. అంటే శక్తియుతులు. అంటే వారిని ఏది చెలించదు అనమాట. ఏది వచ్చినా కానీ వారు చెలించరు. ఎటువంటి తుఫాన్ లాంటివి జరిగినా కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏ చెల్లింపు ఉండదు, అసలు ఏ అలసట ఉండదు, తలసట ఉండదు, ఒక ఉద్రేకం లాంటిది అసలు ఏమి రాదు. ఎంచేత రాదు? ఉద్రేకపరిచే పదార్థాలు తినటం మానేశారు. అలాగే ఉద్రేకం కలిగించకుండా ఉండటానికి ఆ దేవతోపాసన చేస్తున్నారు. అలాగే సజ్జనుల్ని ఆశ్రయించి వారి సహవాసం చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు 1 గంట పాటు ప్రదోషి చేస్తారంటే అది మామూలు ఫలితం అనుకోవడం. ఈ దైనందిన జీవితంలో ఎంతో ఉపకారాన్ని ఇస్తుంది. అది ఆ రిఫ్లెక్షన్ చూపిస్తానే ఉంటుంది. అన్నింటినీ మించి సత్సంగం అనే ఒక నౌక ఎక్కేసారు కాబట్టి మన సంగతి అంతా శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు, మా సద్గురుదేవులు నాన్నగారు, అలాగే అరుణాచలేశ్వరుడు అభయగురు వారి అధీనంలో మనం ఉన్నాం. మనం నాన్నగారు ఎన్నోసార్లు చెప్పారు, తెగిపోయిన గాలిపటాలా లేము, ఈ దారం తండ్రి ఎక్కడ ఉంది, అరుణాచలేశ్వరి చేతిలో ఉంది, అది పైకి ఎలా ఎగరాలి, ఎలా ఎగరేసుకోవాలి అని ఆయన చేతిలో ఉంది. ఒకసారి పైకి ఎగరేస్తారు, లోపు గాలి ఏదో వస్తుంది, పల్టీలు కొడతా ఉంటాం.
కల్టీలు కొడతా ఉన్నప్పుడు కూడా కింద ఎగరేసేవాడు చూస్తానే ఉంటాడు. వాడికి తెలియకుండా ఏం లేదు. దాన్ని ఆ గాలిపాటాన్ని ఎలా రక్షించుకోవాలి ఏంటనేది ఆయన చూసుకుంటాడు. మనల్ని ఎప్పుడు ఈశ్వరుడు చూపెట్టలేదు. అసలు ఎన్నో జన్మల నుంచి ఆయన పొడ వస్తాడు. మనల్ని ఎలా తరుము చేయాలా అని చెప్పి ఆయన చూస్తున్నాడు. ఆ ఈశ్వరుడు మనల్ని వదిలిపెట్టేసాడేమో అది పొరపాటున కూడా ఎప్పుడు అనుకోకూడదు. అసలు ఈశ్వరుడు లేనిదే మనం ఎలా బతుకుంటాం? ఈశ్వరుడే మనల్ని రక్షించడానికి చూస్తున్నాడు. ఈ జన్మ మరణ ప్రవాహాన్ని ఆపేసి తనలో ఐక్యం చేసుకుని ఆ సదా ఆనంద స్థితిలో మన నిజ స్థితిలో మనల్ని కలుపుకునేలాగా ఆయనే చేస్తాడు. మనకంటే ఎక్కువ ప్రయత్నం ఆయనే చేస్తారు. కాబట్టి ముఖ్యంగా భక్తులైన వారికి, సాధకులైన వారికి ఎక్కువ కష్టాలు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ కష్టాలు వస్తున్నట్టుగా ఎందుకు అనిపిస్తాయంటే ఈశ్వరుడు పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్ష నెగ్గడం కోసం పెడుతున్నారు. మనం ఓడిపోవడం కోసం కాదు, మనం తిరిగి వాళ్ళుగా తయారవుతామని కాదు. ఈ తిరుగుతాను సాత్వికత కానే కాదు. అదే రజోగుణం యొక్క రెండవ పార్శ్వం. ఒక బొమ్మ బొరుసు నాణానికి ఉన్నట్టే రజోగుణానికి ఒకవైపునే మేకపోతే గాంభీర్యాలు అంటే ధైర్యం ఉంటుంది, ఇంకొక వైపు తిరుగుతానే ఉంటుంది. ఈ ధైర్యము ధీరత్వం రాదు. ఈ తిరుగుతానం యొక్క ఇంకొక బొమ్మ అనమాట. అంచేత మనకి అటువంటి లోకపరమైన ధైర్యము అవసరం లేదు, రజోగుణపరమైన ధైర్యం అవసరం లేదు, తిరుగుతానం కూడా అక్కర్లేదు. మన నమ్మిక ఒకటే ఉండాలి. ఈశ్వరుడు మనం నిద్రపోయినప్పుడు కూడా మనం చూస్తున్నాడు. మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో అనేది ఈ సత్సంగాల ద్వారా, సద్గోష్ఠి ద్వారా ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు. మనకు వచ్చిన సందేహం కూడా అది మనకి కానీ మన తోటి భక్తులకు కానీ తర్వాత ఆచరణీయము. ఈ సందేహం తీరితే ఎంతో మంచి జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక మీద ఒక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది. సాత్వికతను మనం ప్రాక్టీస్ చేసి తీరాలి. ఎన్నో సంఘటనలు ఇస్తా ఉంటారు. ప్రతి సంఘటన కూడా ఇది సత్వగుణమా కాదా, ఇది సాత్వికత కాదా, ఇది జ్ఞానమా అని అడగమనేవారు. ఇది జ్ఞానమా ఒక ప్రశ్న. మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే తీరు, ఎన్ని తిట్లు తిట్టినా గానీ, ఎంత నెగిటివ్ ఉన్నా గానీ మనం చూసుకుంటూ ఉంటాం. జ్ఞాన మార్గం వాళ్ళు, భక్తి మార్గం ఉన్న వాళ్ళు చక్కగా ఆ దేవతనామాన్ని స్మరించుకుంటూ పెట్టుకోవచ్చు. అప్పుడు కొంతకాలానికి అలవాటు అవుతుంది. మీకు ఇప్పుడు కోట్ వేసేసుకుంటారు అనుకోండి, వర్షం దుక్కు కూర్చున్నా కానీ మీకు కోటు బలమైన కోట అనుకోండి, లోపల పక్కనేది కూడా వెళ్తాం. మీ కోటే చిగులు కోట అనుకోండి, బలహీనంగా ఉంటారు. అంటే ఈశ్వరుడు పట్ల మన విశ్వాసం బలహీనంగా ఉన్నాం, అప్పుడు చినుకులు వచ్చేస్తా ఉంటాయి. ఇదేంటి కోటు వేసుకున్నాను కదా, ఆయనకే చినుకులు వస్తాయి. కోటు పిల్లల కోటు అల్పంగా ఉంటాయి, బలమైన కోడు కాదు. అంటే మన విశ్వాసాన్ని ఇంకా బలమైనదిగా తయారు చేసుకోవాలంటే ఒక పరమేశ్వర నాకు ఇంకా విశ్వాసాన్ని ఇవ్వు, నాకు తత్వగుణాన్ని పెంపొందించు అని ఆయన ప్రార్థించి మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా తత్వగుణం వస్తుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఊరినే తిట్టడం అనేది ఒక ఇంట్లో పెట్టుకుని మనం ఉదాహరణ చెప్పుకున్నాం. కానీ ఎన్నో సందర్భాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి. ఒక సందర్భంలో ఇంకా ఊగిపోతూ ఉంటాం, మన మనసు అంత బాధ కలుగుతూ ఉంటుంది. నిజానికి అంత అవసరం లేకపోయినా కానీ ఈ కష్టం మీకు వస్తే తెలుస్తుంది, మీరు గట్టు మీద ఉన్నారు, మీరు చేలో ఉన్నాం, మీకు ఏం తెలుస్తుంది అంటా ఉంటారు. అవి కూడా రజోగుణం మాటలే. తత్వగుణం ఉన్న వాళ్ళు అది కూడా అందులో ఓ పరమేశ్వర ఇటువంటి సాధనలు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, కొన్ని వాళ్ళ సలహా అడుగుతాం. ఇటువంటి సందర్భం వచ్చింది, ఇటువంటి సందర్భం మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేసేవారు, ఎలా చేసేవారు అని అలా అడిగి తెలుసుకోవడం కూడా మంచిది. ఇలా ఉండాలన్నమాట అని చెప్పి వాళ్ళ అనుభవంతో కూడా ఒక మాట చెబితే అది మనకి పట్టుగొమ్మలాగా ఉంటుంది. ఆ నదిలో ప్రవహించేస్తున్నప్పటికీ కూడా ఒక తాడు మన చేతి ఇస్తే ఆ తాడుతో వాళ్ళ సహవాసంతో, సజ్జన సహవాసంతో మనం గట్టెక్కేయచ్చు. సత్వం కట్టడం కూడా మంచిదే. మీరు ఎలాగ రోజు రెగ్యులర్ గా 1 గంట పాటు సద్గోష్ఠి చేసుకుంటారు, అది ఇంకా మంచిది. అందరూ కూడా అలా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సాత్వికత అంటే ఏంటో
కొంచెం మాత్రమే మీకు దాన్ని ఉపోద్ఘాతంగా చెప్పడం జరిగింది. దాని యొక్క లోతుల్లోకి వెళ్తే ఇంకా బాగుండంత వివరంగా చెప్పుకోవచ్చు. అది సమయభావం ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే రాముల వారు సాత్వికతకు కూడా దాటి ఉంటారు. రాముల వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంటే శుద్ధ పరబ్రహ్మం. ఆయన తత్వము శుద్ధ తత్వము అయితే దాన్ని బ్రాహ్మీ తత్వము అంటారు. అంటే నేను ఎంక్వైరీ చేసుకున్నారు అనుకోండి, ఉదాహరణకు ఆనే గారు అడిగారు, నేను ఎంక్వైరీ చేసుకున్నప్పుడు అడ్డుపడ్డాయి రజోగుణము, సూక్ష్మ రజోగుణము, అలాగే అప్పుడప్పుడు తమోగుణము అడ్డుపడతాయి. వాటి మమకారాలు అహంకారాలు ఏదో ఏదో అడ్డుపడతాం. వాటిని ఈ సాత్వికత ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారి నేను అనగానే మీకు అక్కడ నిలకడ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాదండి, ఇప్పటికే మాకు నిలకడ వచ్చేసిందంటే అది గురువు యొక్క అనుగ్రహం అవ్వచ్చు, లేదంటే గురువు పట్ల మీకున్న శరణాగతి కావచ్చు. మనం వాకలో తిరుగుతూ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది. ఉదాహరణకి గోపికలు ఉన్నారు అనుకోండి, ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఉంటే అంటే మనకి ఉదాహరణకి ఏమంటారు దాన్ని, గింజలు ఉంటాయి కదా, పొద్దున్న నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున తింటారా, ఏవే గింజలు ఏమంటండి అవి ఏంటండి అది? బాదం గింజలు. బాదం గింజలు లాంటి వాళ్ళు గోపికలు అంటే పైకి ఎర్రగా ఉంటాయి, లోపల తెల్లగా ఉంటాయి. ఆ ఎరుపు ఏంటంటే రజోగుణం, లోపలంతా తెలుపు ఏంటంటే ఎంతో బలం, దృష్టివర్తకం కూడా అదేంటంటే పూర్ణమైనటువంటి తత్వగుణం వారికి. ఆ పైన ఆ బొబ్బర్ లాంటి ఆ ఎరుపు రజోగుణమైన ఆ లోకంలో బతకడం కోసం పరమేశ్వరుడు వారికి నడక కోసం ఉంచిందే తప్పించి లోపలంతా పరమ శుద్ధ సత్వగుణం అనమాట. అదే అంటే గోపికలు లాంటి వారు మనకి ఆదర్శనీయులు. మన లోపల ఎంతో రజోగుణం ఉంటుంది కానీ అది పైపైన పొర కింద ఉండి లోపలంతా శుద్ధతత్వంగా అయిపోతాయి కనుక కొంచెం భక్తిలో నానబెడితే చాలు. ఆ పొరని కేకక్కర్లేదు కూడా, 2-3 రోజులు నానబెడితే అదే కూడొచ్చేస్తుంది. అందుచేత భక్తి అనేది చాలా అవసరం. అలాగే భక్తి ఒకటనే కాదు, విచారణ అయినా సరే అది ఎవరినైతే విచారిస్తున్నారో వారు పరమేశ్వరుడే అనేది తెలుస్తుంది. విచారణ మార్గం అయినా ఆ పాత్ ఇట్ సెల్ఫ్ గోల్ అది అక్కడ మీకు తెలిసిపోతానే ఉంటుంది. నేను అనుకోగానే మీకు ఒక ఆనందానుభూతి వచ్చేస్తా ఉంటుంది. ఏం రావటం లేదు అనుకోండి, ఇంకా పై పొర ఉందనమాట, దాన్ని కొంచెం భక్తిలో నానబెడతాం. అందు భక్తి మార్గం కాదు అనుకోకుండా భక్తిలో నానబెడతాం. పరమేశ్వర నీ నామాన్ని నేను పేరారా నిండుగా తీర్పిస్తాను అని చెప్పి భక్తిని విచారణని విడదీసేయకూడదు. విచారణ వల్ల భక్తి పెరుగుతుంది, భక్తి వల్ల కూడా విచారణ పెరుగుతుంది. ఈ రెండు కూడా పవిత్రత వల్ల వస్తాయి. పవిత్రమైన మంత్రాన్ని, నామాన్ని నిరంతరం జపించడం వల్ల, మననం చేసుకోవడం వల్ల పవిత్రత వస్తుంది. అలాగే పవిత్రత సాధించడానికి ఏ మనసు అయితే కారణమో ఆ మనసు శుద్ధి చేసుకోవడం కోసం సాత్వికారం, అలాగే మాటలో కూడా సాత్వికమైన వాక్యం ఉండాలి. చేతలో సాత్వికత, మనసులో సాత్వికత, మాటలో కూడా సాత్వికత ఉండాలి. కటువైన పదాలు మనం ఉపయోగించుకోవాలి. నోటంటే రావటానికి వచ్చినా కానీ సాధనలో ఉంటాయి కనుక నోటి దాకా వచ్చి ఆగిపోతా ఉంటుంది, దాకా వచ్చి ఆగిపోతాం. కటువైన మాట అందామని అనుకున్నా కానీ ఏదో నొక్కేస్తా ఉంటుంది. ఏది నొక్కేస్తుంది? మీరు సత్సంగంలో ఉంటే కనుక గురువు యొక్క శక్తి అది నొక్కేస్తా ఉంటుంది. మనం ఈ మాట ప్రయోగిస్తే కనుక ఎంత చేటుగా వచ్చిన మనకే అని చెప్పి అనిపిస్తా ఉంటుంది. అలాగా ఈశ్వర శక్తి, గురు శక్తి మనం ఎప్పుడో కూడా నడిపిస్తూనే ఉంటది, మనకు మంచిగా చేస్తుంది. మన వల్ల కాంది గురువు రూపంలో ఈశ్వరుడు చేస్తా ఉంటాడు. అంతేత మనం చెడు మాటలు మాట్లాడడం, గొడవల్లోకి వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా గొడవ జరుగుతుంటే మనకు భయం వేస్తుంది అనుకోండి, అది సత్వగుణం కాదు. సత్వగుణం అంచేత తీరత కలిగి ఉంటుంది.
వారు చెక్కు చెదరకుండా ఉంటారు. ఈశ్వరుడు పట్ల ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉండడం వల్ల అది అంత మంచిగా జరుగుతుంది. జరిగేదంతా మనం మంచిగా అని ఉన్న వాళ్ళకి ఇంకా భయం అక్కడ పెరిగితనము భయము లేనిదే అది సత్వభావం. వారు సహజంగా ఉంటారు. విష్ణు సహస్రనామాల్లో ఓం బ్రాహ్మణ ప్రియ నమః అని ఉంటుంది. అంటే బ్రాహ్మణులు అంటే ప్రియం అంట. ఎవరో ఈ బ్రాహ్మణులు అంటే ఈ సత్వగుణంలో ఉన్నవారు బ్రాహ్మణులు. అంటే నిందిస్తే వారు కంగారు పడిపోరు. ఈ పొరపాటు మళ్ళా ఈ తప్పు మళ్ళా ఉంటే తీసేసుకోవడానికి వీళ్ళు సహాయం చేశారు కదా, వాళ్ళకి రుణపడి ఉంటారు. ఒకవేళ వారు నిందించింది ఆ లోపం వీళ్ళ లోపం లేదనుకోండి, పోనీలే ఈ విధంగా అయినా సరే పరమేశ్వరుడు ఉపయోగించి మా లోపల ఈ లోపం లేదు కదా అని ఇంకొక టిప్ చేసుకోవడానికి ఉపయోగపడతారు. అప్పుడు కూడా వాళ్ళ పట్ల కృతజ్ఞతగానే ఉంటారు. అంటే శత్రువు అనేవాడు అలా ఉండనే ఉండదు. వారికి మిత్రులే ఉంటారు. అందరూ మంచి వాళ్ళే ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఆ గుణాల గట్ట కలిగి ఉంటే కనుక అప్పుడు కూడా వారి పుట్టుక అటువంటిది. మామిడికాయ ఇవి పుల్ల మామిడికాయలు కొని ఇవి కాదు, అది కూడా పరమేశ్వరుడు యొక్క పుట్టిన దాంట్లో ఉంటాయి. వాళ్ళ వల్ల కూడా ఏదో లోకానికి అయితే ప్రయోజనం ఉంటాయి. అని వాటి గొడవల్లో కలగకుండా నేను అది నేను ఎలా తరించాలి, నేను ఎవరని కానీ లేకపోతే నేను తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుడు ఐక్యం చేయడం కానీ భక్తి ద్వారా కానీ సంకల్పంగా కానీ ఈ వ్యవహార జీవితంలో నిరంతరం కూడా జాగ్రత్తగా ఉంటూ మనం ధర్మం తప్పేమా లేదా, తప్పలేదు, నామస్మరణ చేసుకుంటున్నా లేదా, పరమేశ్వరుని కీర్తిస్తున్నాం లేదా, పరమేశ్వరుని స్మరించుకుంటాం అంటే మనకు ఆనందం వస్తుందా లేదా, ఆ స్థితికి వెళ్ళామా లేదా. రాకపోతే అంటే సాధారణంగా ఏమనుకోండి ఏం చేస్తా ఉంటారంటే ఈ నామం చేసుకుంటారు అనుకోండి, ఆ తాత్కాలికంగా మాయ ఒక బిస్కెట్ పడతారు. అంటే ఏదో కష్టం పడేస్తుంది. ఆ కష్టం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఈ మంత్రఫలాన్ని కానీ లేకపోతే ఈ పూజ ఫలాన్ని కానీ ఆ కష్టం పోవాలని ప్రార్థిస్తారు. అప్పుడు వేసిన కష్టం ఎందుకు నీకు కొంచెం దాన్ని ఇష్టం చేసుకుని ఆ చేదు మాత్రం నువ్వు మింగినాడు నీకు రోగం పోతాయి, ఈ భవరోగం పోతాయి. ఈ కష్టం అనేది నీకు చేదుగా ఎందుకుంటది అంటే నువ్వు భవరోగంలో ఉన్నావు కాబట్టి ప్రతి కష్టాన్ని కూడా ఒక వరంగా మార్చుకోవాలి. అది మనం తీసుకుంటేనే వరం కింద అది మారుతుంది. మనం తీసుకోకపోతే కష్టంగానే ఉంటది. అలా ఎన్ని కష్టాలు వచ్చినా గానీ భక్తుడికి ఆనందం వేస్తుంది తప్పింది. పరమేశ్వరుడు నన్ను తరింపు చేయడం కోసం ఈ కష్టాన్ని పెట్టాడు. కష్టమా నువ్వు కష్టం కాదు, నువ్వు నాకు చెప్తానువే. ఇప్పుడు ఈ కష్టంలో నేను ఎలాగా పరమేశ్వరుడు ఇష్టం అవ్వాలి, ఏ పని చేస్తే ఈ కష్టాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటే నేను పరమేశ్వరుడు ఇష్టం అవుతాను. అంటే ఒక 10 ఏళ్ళు సాధన చేసినా గానీ రాని ఫలితాన్ని ఒక్క కష్టం ఇచ్చి మనల్ని చేంజ్ చేస్తే వస్తాడు పరమేశ్వరుడు. ఎంత దయామేటండి. అలాగే ఈ కష్టం ఒక 10 సంవత్సరాలు ఆ గంగా నదిలో మొలిగి బ్రహ్మచారిగా ఉంటూ ఒక శివనామం ఏదో చేసుకుంటూ ఆ కాశీ దగ్గర అక్కడ తపస్సు చేసుకుంటా ఉంటే మన సంసారంలో కదా అవన్నీ చేయలేం కాబట్టి ఒక కష్టాన్ని ఇచ్చి దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, ఎలా ఇష్టంగా తీసుకుంటున్నాం, ఎలా వరంగా మార్చేసుకున్నాం ఎందుకంటే నీకు ఆ కష్టం దాటిన తర్వాత నువ్వు విజయం సాధించిన తర్వాత ఆ కష్టం నీకు నిజంగానే వరం అనే నీకు భావనగా బలపడటం కాదు, అదే నిజం తెలుస్తుంది. ఈ కష్టమే రాకపోతే కనుక మనం ఎంత వెనకబడి ఉండేవాళ్ళు. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బ్రహ్మచర్యం చేస్తూ ఆ గంగా నదిలో మొలుగుతూ శివ సంకీర్తన చేసుకుంటూ యజ్ఞాగాదులు చేసుకుంటూ వాళ్ళు ఏదైతే సాధించారో అది ఒక కష్టాన్ని నేను ఇష్టంగా తీసుకుని ఒక వరంగా మార్చుకొని దీన్ని తట్టుకున్న తర్వాత దీన్ని ఇష్టంగా తీసుకుంటే తట్టుకోగలం. అలా అప్పుడు కదా మనకే వారు 10 ఏళ్లలో సంపాదించవలసిన ఫలితాన్ని మనకి ఈ ఒక్క వారం రోజులు కొన్ని నెలల్లో ఈ కష్టాన్ని తట్టుకోవడం ద్వారా ఇచ్చాడు అని దాన్ని ఏమంటారంటే ఇంగిత జ్ఞానం కాదు, అది ఏమంటారంటే కళ్ళు తెరవటం అంటారు. అప్పుడు అటువంటి పదం ఉంటుంది, అది మాకు జ్ఞాపకం తెలుస్తుంది అనమాట. అబ్బాయి ఎంత మంచి పని చేసినా ఎంత బాగా ఈ కష్టాన్ని వరంగా తీసుకోవడం కూడా
ఆ గురువే నాకు ఇలా చేసి పెట్టాడు, సత్సంగమే నాకు చేసి పెట్టింది. ఈ సత్సంగమే లేకపోతే పరమేశ్వరుడు నన్ను విడిపెట్టేసినాడు, నాకు పరమేశ్వరుడు నన్ను విడిచిపెట్టలేదు సత్సంగంగా అని ఎప్పుడు విజయం సాధించిన తర్వాత పరీక్షలో పాస్ అయిన వాడు ఎలా సంబరపడతాడో అలాగా ఈ కష్టాన్ని గట్టెక్కేసిన తర్వాత, అంటే కష్టం అనేది ఒక మేఘం అనుకోండి, అది పాస్ అవుతుంది, వెళ్ళిపోద్దు, ఉండదు, ఏ మేఘం ఉండదు, కష్టమో ఉండదు, సుఖమో ఉండదు. అంటే దుఃఖేష్ అనుద్విగ్న మనహ అంటారు. అది ఉద్విగ్నం అవ్వకూడదు అసలు. దుఃఖం అనేది మనకి రానే రాకూడదు. దుఃఖం రాకుండా ఉద్విగ్నత రాకుండా ఉండాలంటే రజోగుణ వర్జితమైన పదార్థాలు తినాలి, మంత్రబలం అవసరం, నిరంతర సాధన అవసరం. అలాగే విశేషించి సజ్జన సహవాసాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. సాధారణంగా రజోగుణంలో ఉన్న ఇద్దరు భక్తురాలు ఉన్నారనుకోండి, దానికంటే నేనే బాగా సాధన చేస్తాను అని అనుకోవచ్చు, లేకపోతే నాకంటే అదే బాగా సాధన చేస్తాను అనుకోవచ్చు. ఇదే రజోగుణం, అదే రజోగుణం. అలా కాదు, ఒకరి యొక్క అనుభూతులు, ఒకరి యొక్క అనుభవాలు ఒకరు చెప్పుకుంటూ ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎలా గట్టెక్కాలి, ఇతర ఒకరికొకరు సహకారం చేసుకోవచ్చు. దానికోసం సజ్జన సహవాసం, సద్గోష్ఠి అవసరం. ఈ విష్ణుమూర్తి, నారాయణమూర్తి సద్గోష్ఠి ప్రియుడు కూడా నామాల్లో వస్తుంది. అంటే బ్రాహ్మణ ప్రియుడు అంటే కులానికి బ్రాహ్మణులు అయిన వారు ప్రియుడు కాదు. ఈయన బ్రాహ్మీతత్వాన్ని ఎవరైతే ఆచరణలో పెట్టుకున్నారో వారు అంటే ఇష్టం అన్నమాట. ఎందుకు ఇష్టం? వారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరమేశ్వరుడి మీద ఆధారపడుతున్నారు, అంతేగాని వాళ్ళ రజోగుణాన్ని రెచ్చగొట్టుకోవటం లేదు. ఈ కష్టం ఏదో నిజం అనుకుని తిరిగి వాళ్ళ మీదకి అవసరం లేదు. ఇది పరమేశ్వరుడు పంపించిన ఒక మహా అనుగ్రహము. ఇప్పుడు పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించాడు అనుకోండి, అదే కష్టం అనుకోండి, ఇది మహానుగ్రహం. అనుగ్రహాన్ని మించింది మహానుగ్రహం. అబ్బాయి ఎంత అంటే మహానుగ్రహం రివర్స్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మహానుగ్రహం రావటానికి అంటే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఏదో కష్టాలు పంపిస్తాడు. ఎప్పుడైతే మీకు సాత్వికత వచ్చేస్తుందో, సాత్వికతతో పాటు డివోషన్ బాగా డెప్త్ గా వెళ్ళింది అనుకోండి, ఫుట్బాల్ ని ఎలా తనుతాడో ఒక బాలకుడు ఆడుకున్నప్పుడు అలా కష్టాన్ని కాలుతో తనుతాడు. సరదాగా ఆడుకుంటాడు దాంతో. ఆడుకోవడం అంటే ఇతరులతో ఆడుకోరు, మీరు మీకు వచ్చిన కష్టంతో మీరు ఆడుకుంటారా, అది ఒక ఆటగా మారిపోద్ది. ఇది నిజంగా జగన్నాటకం అని అప్పుడు తెలుస్తుంది. ఏ కష్టానికి కూడా మనసులో అంటే ఆదిలో మీకు అన్నం ఎక్కువ బాటలు గట్రా ఉంటాయి, కానీ కొంచెం గైడెన్స్ తీసుకుని ఇలాగా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే, ఇంకా దాన్ని వదలకూడదు అని ప్రాక్టీస్ చేసుకుంటే కనుక కష్టం అనేది మీకు ప్రతి ఇది కూడా వరమే. అప్పుడు మీ జీవితంలో ఏం మిగిలి ఉంటుంది? దేహ ప్రారంభం ప్రకారం వచ్చే సుఖం ఉంటుంది, అలాగే దేహ ప్రారంభం ప్రకారం వచ్చే కష్టం అయినా, లేకపోతే మీరు రాబోయే 10 జన్మల వరకు వేచి ఉండలేరు, ఈ జన్మలోనే జ్ఞానం కావాలంటే మరి 10 జన్మల తాలూకు పాపాలన్నీ కూడా ఇచ్చే కష్టాల రూపంలో ఇచ్చేస్తుంది. 10 బంతులు వేస్తారు, 10 బంతులు 10 ఆటలు ఆడేసుకుంటారు, నెగ్గేస్తారు, ఇంకేమీ లేదు, హ్యాపీ. మీరు హాయిగా ఉంటారు. మీరు ఉండటం మాత్రం చేత ఏ కుదుపు కదుపు అసలు ఏది ఉండదు, హాయిగా ఉంటారు, ఉండటంగా ఉంటారు. నేను ఎవరు అనే విచారణ మీరు చేయటం కాదు, అదే నియమాలు పట్టుకుంటారు, ఎప్పుడూ ఉండటంగానే ఉంటారు. అదే పవిత్రత యొక్క పరాకాష్ఠక నిదర్శనం. అదే వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు. కష్టంలో మనం ఎప్పుడూ కూడా వెను తీయకూడదు. పరమేశ్వరుడు మన మీద ఎంత దయ లేకపోతే ఈ పరీక్ష పెట్టారు. పరీక్ష ఎవరు పెడతారు? ఈ అకాడమిక్ స్టడీస్ లాగా పలానా మార్చి నెల వచ్చిందంటే అందరికీ పరీక్షలో ఈ టైప్ ఉండదు. ఎవరికైతే పరమేశ్వరుడు పరీక్ష పెట్టాలనుకుంటాడో వారికే పెడతాడు. ఎప్పుడు పెడతాడా? వీళ్ళు నెగ్గుతారు, ఇప్పుడు దాకా కొంత సాధన చేశారు, సత్సంగంలో పాల్గొంటున్నారు, కొంచెం ప్రాక్టీస్ చేస్తారు, ఈ పరీక్ష పెడితే వీళ్ళు నెగ్గుతారు అని. ఏ పరీక్ష పెడతాడో? ముందు చిన్న పరీక్ష పెడతాడు, తర్వాత కొంచెం బరువైన పరీక్ష పెడతాడు,
అయిపోయి ఇలా కష్టాలు పెరిగిపోతాయని అనుకోక్కర్లేదు. మీరు నెగ్గినప్పుడు తెలుస్తుంది. చిన్న భోజనం దాటేసినట్టు పెద్దకాలం అయిన సరే దూకేస్తుంది. ఏదో ఒక నాటికి హనుమంతుల్లాగా లంక మీద కూడా దూకేస్తాం. అలా కష్టాలన్నీ కూడా వరాలన్నీ నిజమైన మిత్రులు. ఇది ఎందుకు వస్తుందంటే సాత్వికత ఏంటని అడిగారు అమ్మగారు. అందుచేత చెప్పవలసి వస్తుంది. సాత్వికతనే బహు ఇష్టంతో రీతితోటి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు దాకా ఆకపత్రులకి కోడి మాసాలకు అలవాటు పడ్డ నాలుగు ఒకసారి ఒప్పుకోకపోయినా కానీ నేను నెమ్మదిగా దాన్ని నచ్చచెప్పి ఈ మంత్రోచ్చారణ అనేది నోరారా చేసుకుంటా ఉంటే కనుక మీకు అప్పటి వరకు రజోగుణ పదార్థాలు మీ నాలుగు నచ్చుతాయి. ఈ మంత్రం చేసేటప్పుడు ఉదాహరణకి రామ మంత్రం చేశారనుకున్న ఎవరన్నా ఒకప్పుడు ఒక ఆయన అలాగా చేసి ఉన్నట్టుండి టెస్టింగ్ కోసం ఒకనాడు చేపలు కొడుతుంది. ఆ నాలుకని ఒక 10,000 కండజీవంలో బట్టి పీకేసి ఎలా ఉంటుందో అంత బాధపడ్డాడు. ఇంకా వెళ్ళి ఎలా తింటారు? ఇంకా ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తా ఉంటాయి. ఇంకా ఈ పెట్టి బస్సుల్లోనూ రజోగుణ పదార్థాలు ఒకటండి. రజోగుణం అనేది పదార్థాలనే కాదు, మనుషుల్లో అందరిలోనే ఉంటది. కాబట్టి ఆ రజోగుణం ఉన్న వ్యక్తి దరిదాపుల్లో వెళ్ళేసరికి మీకు అనేసినెస్ తెలుస్తుంది. వాళ్ళ చూపు కానీ వాళ్ళ మాట కానీ వాళ్ళ దగ్గర ఉండబుద్ధి కానీ వీలైనంత వరకు ఏకాంతవాసానికి అలవాటు పడాలనుకుంటాం, లేదా సాటి సత్సంగం భక్తులతోటి కలవాలనుకుంటాం. రజోగుణం ఇటువంటి వాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు దరిదాపుల్లోకి వెళ్ళినా ఒకళ్ళు టచ్ అయినా కానీ మీకు పొరపాటు టచ్ అయినా కానీ అక్కడ దొరదలు రావడం అయితే ఎలాగైతే మన భగవద్గీత వచ్చింది అనుకున్న తర్వాత ఆ సత్వగుణం దారి చూపుద్ది. సత్వగుణం పొందారైతే కనుక బ్రాహ్మీ తత్వం బాగుంటుంది. అందుచేత ఈ సత్వగుణాన్ని మనం ప్రాక్టీస్ చేసేది దాంట్లో ఉండిపోవడం కోసం కాదు, అది ఆటోమేటిక్ గా దాని నుంచి అదే విడుదల చేస్తుంది. ఆ మాయ దాని అంతా అది విడిపోయినట్టు బిడ్డను మనకు వేరుగా ఇచ్చినట్టు అది విడిపోతుంది. అదే ఏంటంటే రాములు వారు సత్వం అనుకోవటం తత్వంగా కనిపిస్తుంది కానీ ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఈ మూడోది సత్వగుణాన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీరు ఈ 3 గుణాలని కూడా దాటిన తర్వాత ఈ 3 ఫేజ్లు ఉంటాయి, 3 దశలు ఉంటాయి. అంటే ఏదైతే స్వప్నమో అలాగే ఏదైతే జాగ్రత్త అవస్థ, ఏదైతే కారణమో ఈ 3 అవస్థల్లోనూ కూడా మీరు ఏకరీతిగా తిరగటానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఎప్పుడైతే సత్వగుణం ప్రాక్టీస్ లో వచ్చి ఆ ప్రాక్టీస్ పూర్ణమైందో అదే బ్రాహ్మిస్తులకి దానంతట అదే గెంటుతా ఉంటది. ఎప్పుడు పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నప్పుడు ఆయన లాక్కుంటా ఉంటుంది. సత్వగుణం బ్రాహ్మీ తత్వం కానప్పటికీ కూడా అదే అంటే పూజారే దేవుడు కాదు కానీ మన కోసం ఆయన సర్ది పెడతాడు కదా, అది ఆయన డ్యూటీ కదా. అలాగా మన కోసం ఈ సత్వగుణం ఏం చేస్తుందంటే బ్రాహ్మీ తత్వంలో తీసుకెళ్ళడానికి ఉపకారం చేస్తుంది. ఆ సత్వగుణం నిండుగా వచ్చిన తర్వాత మనకు స్వయంగా తెలుస్తుంది, అనుభూతి ద్వారా తెలుస్తుంది. ఒక్కసారి పరమేశ్వరుడు నామాన్ని స్మరించుకుంటేనే మన కాలం వెళ్ళొచ్చు. అది అలా ఉంటుంది. అందుకే రాముల వారు ఏంటంటే మోక్షప్రదాత. ఆయన సత్వగుణానికి కూడా అతీతుడు, త్రిగుణాలకు అతీతుడు. గుణాలనే జయించిన వాడు కాదు. లక్ష్మణుడు అయితే జయించిన వాడు, ఈయనంటే అతీతుడు. అంటే ఒక జ్ఞానిని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఒక భగవాన్ రమణుల వారు కానీ నాన్నగారు కానీ మనం చూసాం. నాన్నగారిని అయితే కళ్ళారా చూసాం. వారి చూపు ఎలా ఉంటుంది, వారి మాట ఎలా ఉంటుంది, పైకి సాత్వికంగా కనిపిస్తుంది, నిజానికి వారు దైవం. దైవం యొక్క చూపు ఎలా ఉంటుంది. నాన్నగారిని మేము చూసాము. అసలు ఈ దేహానికే సెపరేట్ గా లోపల ఏదో ఉంది, ఏదో దివ్యమైన శక్తి ఉంది, ఏదో దైవతత్వం ఉంది. అదే ఈయన కానీ ఈ దేహం ఈయన కాదు. అది సెపరేట్నెస్ చూసేవాళ్ళకి మనకే తెలిసిపోతుంది. అక్కడికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చుంటేనే చాలు మన లోపల ఎన్నో రకాల అనుభూతులు వచ్చేస్తా ఉంటాయి. మనం ఏళ్ల తరబడి సాధన చేసుకుని పొందలేని ఒక స్థితిని వారి సన్నిధిలో మనం పొందగలుగుతాం. కానీ వారి వాక్కు సాత్వికంగా ఉంటుంది, వారి మాట
నడక, చూపు మొత్తం అంతా కూడా సాత్వికంగా ఉంటది. అంటే ఈ బ్రాహ్మీ తత్వం ఎవరి దగ్గర అయితే ఉందో, అంటే బ్రహ్మమయం ఎవరైతే అయిపోయారో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో వారి యొక్క లక్షణాల కింద సత్వగుణం కనపడుతూ ఉంటది. కానీ వారి లోపల ఏదై ఉన్నారో సాక్షాత్తు పరమేశ్వరుడు ఐక్యం ఉన్నారు. అందుచేత సత్వగుణాన్ని మించి రాముల వారు ఉంటారు. ఈ గుణాలకు అతీతంగా రాముల వారు ఉంటారు. రాముల వారు గుణాలను జయించిన వాడు కాదు, గుణాలకు అతీతంగా ఉన్నవాడు. మనం కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తే కనుక బ్రహ్మతత్వంలో వెళ్ళిపోవచ్చు. సత్వగుణం ఏకకాలం ఎంతో కాలం పాటు ఉండదు, అదే గంటేస్తా ఉంటది. ఆ 2 తోలాలైన ఒక వేదం ఉందనుకోండి, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆనుకు అయిపోతుంది. అలాగే ఆ సత్వగుణం శుద్ధ తత్వంలో వెళ్ళిపోతుంది, అది అన్ని తత్వంగా మనసు పూర్తిగా ఇంక లేకుండా పోతుంది. ఉన్నదే ఏదైతే ఉందో అదే ఉంది, అదే తాను అందరూ తెలిసిపోతా. ఈ ప్రశ్న అడిగినటువంటి వాణి గారికి మా తరఫున సత్సంగ వాళ్ళు అందరి తరఫున కూడా మన ఆదివారం కూడా చాలా మంచి ప్రశ్న. మాకు ఏమీ చెప్పబుద్ధి కాక మరి ఏం చెప్పడానికి ఏముందనో ఏం చెప్పమంటారని అడుగుతున్నాం. అందుచేత అడిగిన వెంటనే మొన్న కూడా మంచి ప్రశ్న వేశారు, ఈరోజు కూడా ఒక మంచి ప్రశ్న వేశారు. మీరు ఏదైనా ప్రశ్నిస్తేనే చెప్పాలనిపిస్తుంది, కానీ అంతా మాకు ఏం చెబుతాను ఇంకా అనిపిస్తుంది. అందుచేత మంచి ప్రశ్న వేసినటువంటి వాణి గారికి నా తరఫునే దగ్గర అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సమయం దాటిపోతుంది కాబట్టి ముగింపు చేస్తున్నాం. ఇంకో బిడ్డ చెబుతాను ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా దూషించారు అనుకోండి, మీరు ఐసీయూలో పెట్టబడిన పేషెంట్ కింద ఊహించుకున్నారు అనుకోండి. ఐసీయూలో పెట్టబడిన పేషెంట్ ఏం చేస్తాడు? ఆ చచ్చినోటికి మీద బతుకుంటాడు, బతిగా ఉంటాడు కానీ చచ్చినోటికి మీద ఉంటాడు, ఏ పని చేయలేడు. అలా ఊహించుకున్నారు అనుకోండి, ఆ కిటికి కూడా పని చేస్తుంది. ఇంక నేను ఐసీయూలో ఉన్నాను, నేనేం మాట్లాడినా ఇంకా. అప్పుడు నెమ్మదిగా అంటే మీరు మాట్లాడే కొద్దీ తిరిగి స్పందించే కొద్దీ రజోగుణానికి ఆహారం అవుతుంది. రజోగుణానికి ఆహారం పెట్టకుండా చెప్పాలి. అది ఊరికనే ఉదాహరణ కోసం చెప్పబడింది. ఎవరికి వారికి తెలుస్తూ ఉంటది. సాత్వికత అనేది ఒక దేవతతో సమానం, కానీ భగవంతుడు కాదు, భగవంతుడు రాముడు. అరుణాచలేశ్వరుడు అందరికీ కూడా మంచి చేయుగాక. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్. నమస్తే తండ్రి.